ఎంత హౌస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ. ఎప్పుడు ప్యాకెట్ పాలే యూజ్ చేతులతో మనమే ఇంకా చిన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటో చైన్లో అయితే పండుతాయి. ఇంత మనం పండించి జాలిగంట కాదు జాలిగా ఉంటాయి కదా, అవన్నీ కూడా పైకి అయితే చేతనవుతుంది. అన్నీ చేయగలిగే శక్తి ఉన్న పొద్దుస్తమానం అవి తినిపిస్తే దాని ఏవైనా తీసుకునేగా ఉండే వరకు మిక్సీ పట్టే బదులు మర పట్టించుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. పట్టించుకోవాలనుకున్నాను, కాకుంటే చాలా చాలా టేస్టీగా. మిషన్ మాది కొత్తదండి, కాకపోతే ఏంటంటే ఎంత హౌస్ వైఫ్ అయినా కూడా ఇంట్లో పనులు చేసుకొని ఉండాలి అని ఎవరు అనుకోరు. ఏదో ఒక విధంగా భర్తకు హెల్ప్ చేయాలని అనుకుంటారు. కాకపోతే ఎప్పుడు దేవుడు ఆ టైం ఇస్తాడో అప్పుడే అవుతుంది. హాయ్ అండి, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇవాళ అయితే చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట. సున్నుండలు చేయడానికి అని చెప్పేసి ఇంకా డైలీ కూడా నేను కాస్త ఎక్కువగా పాలు తీసుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇలా మొత్తం మీగడంతా కలెక్ట్ చేశాను. మీగడ ఏంటి, బయట నుంచి వాళ్ళు పోస్తేనే పాలు పోసే వాళ్ళు ఉంటారు కదా, బయట నుంచి తెచ్చి పోస్తేనే మీగడ వస్తుంది అని అనుకుంటారు. అంటే అప్పుడప్పుడు బర్రెల దగ్గర చూసుకొని తీసుకొచ్చి పోస్తే అవే ఎక్కువ మీగడ ఉంటాయి అని అనుకుంటారు. కాదండి, మామూలుగా ప్యాకెట్ పాలు తెచ్చుకున్నా కూడా ఇంకా గోల్డ్ ఉంటుంది కదా, ఆ గోల్డ్ తెచ్చుకుంటే కాస్త ఎక్కువగానే వస్తుంది మీగడ. ఎందుకంటే దాంట్లో వెన్న శాతం అనేది తీయరనమాట. అందుకని చెప్పేసి ఇలా ఉన్న పాలు అలానే ఇచ్చేస్తారు. ఇంకా ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు నంద్యాలలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్యాకెట్ పాలే యూజ్ చేసేదాన్ని, అందులో కూడా తీసేదాన్ని అనమాట. ఎప్పుడు గోల్డే తెచ్చుకునే వాళ్ళం మేము. ఇంకా ఎందుకంటే మనకు నెయ్యి కూడా మనం చేతులతో మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా, కల్తీ లేకుండా అని చెప్పేసి నేను గోల్డే ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. ఇంకా ఈ మధ్య అయితే మా ఇంటి దగ్గరకు వచ్చి పాలు పోస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటున్నాను. కాస్త ఎక్కువగా తీసుకున్నప్పుడు మీగడ ఎక్కువగా వస్తుంది. అదంతా కలెక్ట్ చేసి పెట్టాను. ఇంకా చిన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే సున్నుండలు అయితే చేసుకొని తీసుకెళ్తానమాట. ఏవి మంచివి కాదండి, బయట నుంచి తీసుకొని వెళ్ళాలి అంటే చాలా భయం వేస్తుంది ఈ మధ్య కాలంలో అయితే. అందుకని చెప్పేసి మా బాబుకి నేను ఇలా సున్నుండలు అయితే చేసి పెట్టాలి అని చెప్పేసి ఇవాళ అయితే చేస్తున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మెయిన్గా అయితే సున్నుండలు ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను, అన్నీ కూడా చూపిస్తానండి. ఇందులో అయితే అమ్మ వాళ్ళు మినుములు అయితే పంపించారు, అమ్మ వాళ్ళ చైన్లో అయితే పండుతాయి ఇవి. ఇంకా అవన్నీ నీట్గా వాష్ చేసుకొని తర్వాత విసుర్రా ఉంటుంది కదా, అందులో విసిరేసుకొని తర్వాత పొడి చేసేసుకొని ఇలా ప్రాసెస్ ఉంటుంది కదా, అది మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఏదైతే మంచిదో అదే చేయడానికైతే చాలా వరకు ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంకా ఇందులో అయితే కాస్త ఎంత మనం పండించినా కూడా కొంచెం నలకల్లాగా అలా ఉంటాయి కదా, మనం ఎంత తీసినా కూడా అని చెప్పేసి ఒకసారి వాష్ అయితే చేస్తున్నాను. ఇదేంటంటే ఇంకా మనం పప్పు రెడీ అయ్యేసరికి కూడా చాలా టైం అయితే పడుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ వెన్న కోసం అని చెప్పేసి మీగడంతా తీసి కాస్త వేడి చేసి మళ్ళీ ఇందులో అయితే కాస్త పెరుగు ఎక్కువగా వేసి తోడైతే పెడతాను. బాగా గట్టిగా అవ్వదు కానీ కొంచెం పెరుగులాగా అయితే తోడుకుంటుంది అనమాట. అప్పుడు తీసి బాగా వెన్న అయితే ప్రిపేర్ చేస్తాము. ఈ ప్రాసెస్లో చేస్తుంటే వెన్న కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ అయితే నాకు మా ఆంటీ అయితే చెప్పారనమాట. ఇది చాలా బాగుంది నాకు. మనం అమ్మమ్మల కాలంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఆ టేస్ట్ అయితే వస్తూ ఉంది. నెయ్యి కూడా ఎప్పుడైనా కూడా పూసగా ఉంటేనే చాలా బాగుంటుందండి. మనం అలా కరగబెట్టేసుకొని వేసుకున్నామంటే ఏదైనా కొంచెం ఒక 2 చుక్కలు వేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉంటుంది. కానీ నేనేంటంటే ఒక గిన్నెలో అయితే అన్నీ వేసేసుకున్నాను, మినుములన్నీ కూడా వేసేసుకొని ఇంకా వాటర్లో అయితే నీట్గా వాష్ చేస్తున్నాను. జాలిగంట కాదు జాలి గిన్నె ఉంటుంది కదా, అదైతే దాంట్లో అయితే వేసుకొని నీట్గా అయితే వాష్ చేస్తున్నాను. ఏదైనా దుమ్ము నలక అలా ఉంటుందని చెప్పేసి ఒకసారి అయితే కడుగుతున్నాను. ఇవాళ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి కడిగి కాస్త అలా వెంటనే ఎండకు పోసేస్తే బాగా తొందరగా ఎండిపోతాయి కదా. మరీ కడిగి అందులోని నీళ్ళలోనే పెట్టకూడదండి. ఒక జస్ట్ అలా కడిగేసి వెంటనే క్లాత్ పైన కానీ లేదా నేను బండలు కూడా క్లీన్ చేసి పెట్టాను, బండల పైన కూడా పెట్టేస్తే తొందరగా అయిపోతాయి అన్నమాట. బాగా వేడైపోయి తొందరగా కూడా మనకి ఎండిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను నీట్గా అయితే వాష్ చేస్తున్నాను. చూడండి, అన్నీ కూడా క్లీన్ చేసినా కూడా పైకి
చచ్చు గింజలు అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా పైకి అయితే తేలిపోయాయి. ఇంకా వాటన్నిటిని కూడా తీసేసి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. పొరపాటున నేను ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఎందుకు ఇంత కష్టపడతావు, అవసరమా, బయట కొంచెం అమౌంట్ పెట్టి బయట కొనిస్తే సరిపోతుంది కదా అని చెప్పి చెప్తారనమాట. అదేం లేదండి, ఏదో కష్టపడాలని చెప్పేసి ఏదో నా సాటిస్ఫాక్షన్ అనమాట. ఎవరో బయట బల్క్గా చేసేటప్పుడు అంత నీట్గా హైజీన్గా చేయరు కదా, మనలాగా ఇంత కడిగేసి అయితే అస్సలు చేయరండి. అందుకని చెప్పేసి మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం కష్టమైనా కూడా మన పిల్లలకి చాలా ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాము. అంత బయట కొనియాలి అంటే కూడా మా బాబు అస్సలు తినడండి. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ నుండి వాడికి ఇంట్లోవే అలవాటు చేశాను. ఎప్పుడో ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి పోతే వాళ్ళతో కొనిచ్చుకుంటాడు, కానీ మ్యాక్సిమం మా ఇంట్లో అయితే నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, కొంచెం ఒక 100నో 200 పెడితే తినేంత వస్తాయి కదా అని చెప్పి చెప్తారనమాట. నేనైతే అస్సలు అలాంటి పనులు అయితే అస్సలు చేయనండి. ఎప్పుడో అంత చేతగానప్పుడు అలా అయితే కొనియగలుగుతాం, కానీ మనకు చేతనవుతుంది అన్నీ చేయగలిగే శక్తి ఉన్నప్పుడు మనం బయట ఎందుకు కొనాలి? అంత హైజీన్గా పిల్లలకు ఇంట్లోనే ప్రిపేర్ చేసిస్తే హెల్తీగా కూడా ఉంటుంది కదా. మన జనరేషన్లోనే ఇంత ఫుడ్ కల్తీ ఉంటే పిల్లల జనరేషన్కి వచ్చేసరికి ఇంకే ఇంత కల్తీ అవుతుందో అనిపిస్తుంది నాకు ఎప్పుడూ కూడా. కాకపోతే ఏంటంటే మనం చేయగలిగేది ఏంటి అంటే, మనము గాలిని ఏమీ ప్యూరిఫై చేయలేం, కానీ మనం చేసేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పనులే అనమాట. మనకు చేయగలిగేంత శక్తి ఉన్నప్పుడు ఇలాంటివి పిల్లలకు చేసిస్తే చాలా హెల్తీగా ఉంటుంది. మన చేతులతో చేస్తాం కాబట్టి హైజీన్గా కూడా ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే మరీ కురుకురేలు ఎక్కువ కొనియడము, ఇలాంటి లేస్ ప్యాకెట్స్ అని పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి పొద్దుస్తమానం అవి తినిపిస్తే దాంట్లో ఉండే ప్రిజర్వేటివ్స్ ఏవి కూడా మనం ఇంట్లో చేసి పెడితేనే ఇంకా 2 రోజులకి అవి చాలా కొంచెం వాసన వచ్చినట్టు అలా ఉంటాయి. ప్యాకెట్లలో ఎప్పటి నుంచో ఉంటాయి కదండి, ఎంత ప్రిజర్వేటివ్స్ వేస్తేనో అంత బాగుంటాయి అవి. అందుకని చెప్పేసి మ్యాక్సిమం అయితే నేను బయట కొనియడానికి అస్సలు ఇష్టపడను. చిన్ను కూడా నాకు ఏవైనా తీసుకురా అని చెప్పినప్పుడు, ఏవి తీసుకురావాలి అని చెప్పినప్పుడు ఇంకా ఇలాంటివి అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా కొన్ని ఏంటంటే కొన్ని తీసి పెట్టాను, వీటిని చేయొచ్చు కదా, ఇడ్లీ పిండికి అలా వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇడ్లీ పిండి చేసేటప్పుడు పొట్టువి కాబట్టి నల్లగా వస్తాయి అనుకుంటాం కదా, కాస్త పొట్టులోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయండి. అందుకని చెప్పేసి నేను కొంచెం మాత్రమే పొట్టు తీసేస్తాను, మరి పొట్టు ఎక్కువ వేసినా కూడా చేదొస్తుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా విసుర్రా అయితే విసిరేసాను అనమాట. చూడండి పప్పు ఎంత బాగా వచ్చిందో. ఇక తర్వాత పెన్నెం పెట్టేసి పెన్నెంలో అయితే వేయిస్తున్నాను. ఇంకా విసుర్రాయితో బాగా విసిరేసి తర్వాత అయితే వేయిస్తున్నాను. ఇక్కడ ఇవేంటంటే ఎర్రకంది పప్పు అంటారు కదా, అవైతే తీసుకొస్తున్నాను. ఈలోపు పెరుగు కూడా తోడు పెట్టేశానని చెప్పాను కదా, మీగడను ఇలా మొత్తంగా బాగా పేరిందనమాట. అందుకని చెప్పేసి బాగా వెన్న అయితే తీస్తున్నాను. చాలా బాగా వస్తుందండి. ఎప్పుడైనా కొంచెం ఎక్కువ రోజులు పెట్టామనుకోండి మీగడను, కొంచెం స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొన్ని 2-3 సార్లు అయినా కూడా నీట్గా వాష్ చేసుకుంటే ఏ స్మెల్ రాదనమాట. మనకి వెన్న వేసిన తర్వాత నీళ్ళతో కడిగేటప్పుడు నీళ్ళు కూడా క్లియర్గా ఉండే వరకు కడిగేసామనుకోండి వాసన ఏమీ రాదనమాట. ఇంకా ఇలా నేను సున్నుండలు ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మాత్రమే వెన్న ప్రిపేర్ చేసుకొని తర్వాత నెయ్యి ప్రిపేర్ చేసి అలా వేస్తానన్నమాట. ఇంకా నేను వెన్న తీయలేదు అంటే ఇంకా బయట విజయ వెన్న ఉంటుంది కదా, అది తెచ్చేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నాకేమనిపిస్తుంది అంటే మినుములు వచ్చేసి బాగా వేయించిన తర్వాత మిక్సీ పట్టే బదులు మర పట్టించుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. చాలాసేపు టైం అయితే పడుతుంది. ఇంకా జల్లితో అయితే జల్లించుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పేసి నేను మర అయితే పట్టించుకోవాలనుకున్నాను. కాకపోతే కొంచెమే కదా, ఇంకా కొంచెం మర పట్టించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా ఇందులో నెయ్యి వేసేసుకొని దండిగా నెయ్యి వేసుకొని, ఇవైతే బెల్లం సున్నుండలండి, బెల్లం వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేశాను. ఇంకా తర్వాత దాల్మిడి కూడా ఇలా నానిపోయిందనమాట. ఇలా నూనెలో వేసి బాగా వేయించేసుకొని సేవ్ ఉంటుంది కదా అదైతే వేసేసుకొని
తర్వాత మిక్సర్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుందండి ఈ మిక్సర్ కూడా, ఒకసారి ట్రై చేయండి. వీటన్నిటిని కూడా వేయించేసి ఆ తర్వాత ఉప్పు, కారం, నల్ల ఉప్పు ఉంటుంది కదా, అది కలిపేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అటుకులు వేయకుండా దాల్ముడి వేసేసాను. అటుకులు ఏంటంటే కొంచెం నల్లగా అయిపోతుందండి, అందుకని చెప్పేసి నేను అటుకులు వేయకుండా దాల్ముడి వేసాను. ఫస్ట్ ఏంటంటే సేవ్ చేశాను ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ అటుకులు దాల్ముడి వేస్తే కొంచెం నల్లగా వీటికి పడుతుంది కదా అని చెప్పేసి సేవ్ చేసి తర్వాత దాల్ముడి వేయించి తర్వాతనేమో కాజు వేయించుకున్నాను. తర్వాత పప్పులు, తర్వాత అటుకులు ఇవన్నీ కూడా వేయించుకొని ఇందులో అయితే కాస్త ఉప్పు, కారం, పసుపు కూడా వేస్తాను కొంచెం. తర్వాత వచ్చేసి నల్ల ఉప్పు ఉంటుంది కదా, నల్ల ఉప్పు వేసేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, ఈవినింగ్ వస్తే అప్పుడప్పుడు ఒక 2 సున్నుండలు పెట్టి ఇంత మిక్చర్ పెట్టించే తింటారనమాట. డైలీ కూడా ఒకటి తిన్నా కూడా చాలా మంచిదండి. ఇవాళ అన్నీ చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ చూడడానికైతే వచ్చారనమాట. నేను కంప్లైంట్ ఇచ్చాను, అందుకని చెప్పేసి వచ్చారనమాట. అయితే వాషింగ్ మిషన్ మాది కొత్తదండి, కాకపోతే ఏంటంటే కాస్త సౌండ్ వస్తుందని చెప్పేసి వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా ఎప్పుడు కూడా వచ్చి ఎక్స్ప్రెస్ వాష్ తిప్పిపోతారనమాట. ఏం ప్రాబ్లం లేదు మేడం అని చెప్తారు. నాకేమో కాస్త ఎక్కువ బట్టలు వేస్తే అంటే 6 kgs అంటే నేను 5 kgs అలానే యూస్ చేస్తానన్నమాట, వాడతాను దీంట్లో. ఇంకైనా సౌండ్ వస్తుందని చెప్తే వచ్చారనమాట. చూసి ఏం లేదని మళ్ళీ వీళ్ళే చెప్పిపోయారు. నచ్చింది ఆ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.